Hi students, in this video I am explaining about oxidation by using tempo. This is general name for tempo 2,2 6,6 tetramethyl piperidine 1-oxyl. This is a common name. This is the structure of tempo. Here 2,2 dimethyl మనకి second డైమెథైల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఐ మీన్ 2 మెథైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటాయి. 6th పొజిషన్లో 2 మెథైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటాయి. పిపిరిడిన్ ఆక్సైల్. ఓకే, టెట్రామెథైల్ పిపిరిడిన్ ఆక్సైల్. పిపిరిడిన్ అంటే మనకి పిపిరిడిన్ రింగ్ ఏమని చెప్తాం? ఈ పిపిరిడిన్ రింగ్ వచ్చేసరికి మనం దిస్ ఈజ్ కాల్ పిపిరిడిన్ రింగ్. ఈ పిపిరిడిన్ రింగ్లో మనకి 2,2 పొజిషన్లో 2 మెథైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉన్నాయి. 6 పొజిషన్స్లో 2 మెథైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో టెట్రామెథైల్ పిపిరిడిన్, దిస్ ఈజ్ కాల్డ్ టెట్రామెథైల్ పిపిరిడిన్. ఈ టెట్రామెథైల్ పిపిరిడిన్ తీసుకొని ఆక్సిడేషన్ చేస్తే కనుక మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఆక్సిడేషన్ చేస్తే కనుక ఆక్సిజన్ రాడికల్ ఫామ్ అవుతుంది కదా. ఈ ఆక్సిజన్ రాడికల్ ఉన్న ఈ మాలిక్యూల్ని మనం టెంపో అని చెప్తాం. సో జనరల్లీ టెంపో అనేది వన్ ఆఫ్ ది హెట్రోసైక్లిక్ కాంపౌండ్ బీరింగ్ ఆక్సిజన్ రాడికల్. ఓకే, ఈ టెంపో వచ్చేసరికి మనకి రెడ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సబ్లిమినల్ సాలిడ్ స్టేట్లో కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ది కెమికల్ ఫార్ములా ఫర్ టెంపో CH2 twice CMe2 twice NO. ఓకే, జనరల్ రింగ్ వచ్చేసరికి అందులో మనం పిపిరిడిన్ రింగ్ని అబ్జర్వ్ చేస్తాం. నేమింగ్ అనేది మనం ఎక్కడి నుంచి ఇస్తాం? ఈ పొజిషన్ నుంచి ఇస్తాం కనుక 1-oxyl అంటే ఫస్ట్ మనం నైట్రోజన్ దగ్గర నెంబర్ ఇస్తాం కనుక ఫస్ట్ నైట్రోజన్ దగ్గర ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంటే కనుక ఆక్సిజన్ మనం ఆక్సైల్ అని చెప్తాం కదా. సో ఆక్సైల్ అని ఇస్తాం నెంబర్, ఐ మీన్ నేమింగ్. సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ టేక్స్ ప్లేస్ బై యూజింగ్ టెంపో. దిస్ టెంపో ఈజ్ ఎ మిడ్ catalyst for oxidation of alcohols to give carbonyl compound. ఇక్కడ మనం టెంపో ఆక్సిడేషన్ చూస్తే కనుక NaOCl ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఆక్సిడెంట్, ఐ మీన్ కో-ఆక్సిడెంట్ ఫర్ టెంపో ఆక్సిడేషన్. ఈ కో-ఆక్సిడెంట్ పర్పస్ ఏంటంటే రియాక్షన్లో యూజ్ చేయడం, రీజనరేషన్ ఫర్ ది క్యాటలిస్ట్. మనకి టెంపో ఏదైతే ఉందో దాన్ని రీజనరేట్ చేయడానికి NaOClని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి సెకండరీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ రెండింటిని ఏ ఆల్కహాల్స్నైనా కానీ మనకి టెంపో ఆక్సిడైజ్ చేసి సెకండరీ ఆల్కహాల్స్ని అయితే కనుక కీటోన్స్కి కన్వర్ట్ చేస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్. But in the case of when a molecule having both aldehyde, I mean primary alcohol and secondary alcohol, there is a chemoselectivity present to oxidize only primary alcohol selectively. ఓకే, ఇప్పుడు మీకు మాలిక్యూల్లో సెకండరీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ రెండు ప్రజెంట్ అయి ఉంటే కనుక కీమోసెలెక్టివిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. టెంపో ఆక్సిడేషన్లో ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్స్ మాత్రమే ఆల్డిహైడ్స్గా ఆక్సిడైజ్ అవుతాయి, సెకండరీ ఆల్కహాల్స్ అన్ఎఫెక్టెడ్. ఇది మనం టెంపోలో చూస్తాం, టెంపో ఆక్సిడేషన్లో అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఆల్కహాల్ సపోజ్ మాలిక్యూల్లో ప్రైమరీ ఆల్కహాల్ కాకుండా సెకండరీ ఆల్కహాల్ ఒకటే ప్రజెంట్ అయి ఉంటే కనుక సెకండరీ ఆల్కహాల్స్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. అదే ప్రైమరీ ఆల్కహాల్ సింగిల్గా ఉంటే కనుక ప్రైమరీ ఆల్కహాల్స్ ఆల్సో ఆక్సిడైజ్డ్ ఇంటూ ఆల్డిహైడ్. బట్ when a molecule having both aldehyde and ketone, then only chemoselectivity of primary alcohol we observed in tempo oxidation. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సెకండరీ ఆల్కహాల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. డైక్లోరోమీథేన్ యూజ్ చేస్తాం, DCM. ఓకే, ఈ సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్స్ బై యూజింగ్ టెంపో యాజ్ ఎ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడికి వచ్చేసరికి మీకు సెకండరీ ఆల్కహాల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి, అలానే ప్రైమరీ ఆల్కహాల్స్ కూడా ప్రజెంట్ అయి ఉన్నాయి. దిస్ ఇస్ ప్రైమరీ ఆల్కహాల్, దిస్ 2 ఆర్ సెకండరీ ఆల్కహాల్. మనం ఆల్రెడీ కీమోసెలెక్టివిటీ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ అనేది అబ్జర్వ్ చేస్తామని చెప్పుకున్నాం కదా టెంపోలో. సో సెకండరీ ఆల్కహాల్స్ అలానే ప్రజెంట్ అయి ఉంటే ప్రైమరీ ఆల్కహాల్స్ మాత్రం ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ టెంపో. నెక్స్ట్ మనం మెకానిజం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మెకానిజంలో
మనకి ఈ టెంపో ఆక్సిడేషన్ జరిగినప్పుడు బై యూజింగ్ టెంపో రియేజెంట్ మనకి ఎసిడిక్ కండిషన్లో రియాక్షన్ మీడియం అనేది ఎసిడిక్ కండిషన్స్లో మనం రియాక్షన్ జరిపించవచ్చు, లేకపోతే బేసిక్ కండిషన్స్ ఆల్కలైన్ కండిషన్స్లో కూడా రియాక్షన్ అనేది జరగచ్చు. దెర్ ఈస్ 2 పాసిబిలిటీ ఫర్ ది రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ టెంపో ఆక్సిడేషన్ మెకానిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆక్సిడేషన్ ఈ ఎసిడిక్ కండిషన్లో చేసిన, బేసిక్ కండిషన్లో చేసిన వీ గెట్ ఆక్సో అమోనియం అయాన్ యాజ్ ఏ ఇంటర్మీడియట్. ఓకే, ఈ ఆక్సో అమోనియం అయాన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే ఆక్సిడేషన్ ఆఫ్ నైట్రాక్సీ రాడికల్. ఆక్సిడేషన్ ఆఫ్ నైట్రాక్సీ రాడికల్ గివ్స్ ఆక్సో అమోనియం అయాన్ ఇన్ బోత్ ఎసిడిక్ కండిషన్ అండ్ బేసిక్ కండిషన్. ఓకే, ఇది మనం ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. దిస్ ఆక్సో అమోనియం అయాన్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ యాక్టివ్ స్పీసెస్. What are active species? Active species is also called as an intermediate. These are formed in a reaction having small period of existence and then decomposes to form a products. ఓకే, మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్స్ వచ్చేసరికి కార్బోకాటయాన్స్, కార్బానియాన్స్, బెంజైన్స్, నైట్రైన్స్ అలా డిఫరెంట్ ఇంటర్మీడియట్స్ అబ్జర్వ్ చేస్తాం కదా. ఇక్కడ మనకి ఆక్సో అమోనియం అయాన్ అనేది ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తుంది. అలానే దిస్ ఈజ్ యాక్టివ్ స్పీసెస్ ఇన్ టెంపో ఆక్సిడేషన్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపోని తీసుకున్నాం. ఈ టెంపోలో కోఆక్సిడెంట్ యూస్ చేసామనుకోండి. కోఆక్సిడెంట్ యూస్ చేస్తే ఏం జరుగుతుందండి, కోఆక్సిడేషన్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపోలో మనకి నైట్రోజన్ ప్రజెంట్ అయి ఉంది కదా. అలానే ఓ రాడికల్ ఈ నైట్రోజన్ మీద ఆల్రెడీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కదా. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు కలిపి మనకి ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయి ఉంది కదా, ఒక ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయి ఉంది కదా. అలానే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు ఉన్నాయి, రెండు ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. దానిలో ఒక ఎలక్ట్రాన్ రెండు కలిపి మనకి డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దేర్ ఈజ్ ఎ డబల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో పాజిటివ్ ఛార్జ్ ఫార్మ్డ్ ఎట్ నైట్రోజన్. మనకి ఇలా ఆక్సో అమోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఆక్సో అమోనియం అయాన్ని తీసుకుని ఎసిడిక్ కండిషన్లో మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఎసిడిక్ కండిషన్లో అబ్జర్వ్ చేసిన ఎసిడిక్ కండిషన్ మీన్స్ మనం H2SO4 కానీ HCl కానీ ఏదైనా యాసిడ్ తీసుకుంటే కనుక వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది యాసిడ్, బేసిక్ రోల్ వచ్చేసరికి గివ్స్ H+ ఈజీలీ. ప్రోటాన్ డోనర్ని యాసిడ్ అని చెప్తాం. సో H+ని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడిక్ కండిషన్స్కి వచ్చేసరికి H+ని ఇస్తుంది. H+ ఏం తీసుకుంటుందంటే ఆక్సిజన్ మీద ఆల్రెడీ మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కదా. ఈ ఆక్సిజన్పై లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కదా. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసి మనకి OHగా ఫామ్ అవుతాయి. N ఎడ్జసెంట్గా N పైన ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదమ్మా, OH. ఆక్సిజన్ లోన్ పేర్ని లాస్ అవడం వల్ల దేర్ ఈజ్ ఎ పాజిటివ్ ఛార్జ్ ఫార్మ్డ్ ఎట్ ఆక్సిజన్. సో మనకి బాండ్ అనేది న్యూట్రల్ చేస్తే కనుక ఆక్సిజన్ మీద ఉన్న ఛార్జ్ న్యూట్రల్ అవుతుంది. సో టు న్యూట్రలైజ్ ది ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఆక్సిజన్ ఈ బాండ్ని మనం పాలరైజ్ చేస్తాం. ఈ బాండ్ పాలరైజ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఆల్రెడీ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంది. అగైన్ మనం బాండ్ పాలరైజేషన్లో నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అగైన్ ఫామ్ అవుతుంది. సో దేర్ ఈజ్ అన్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఇంక్రీజెస్ ఇన్ నైట్రోజన్. ఇక్కడ చూస్తే మనకి ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ అయ్యి మనకి ఏమొస్తుంది, O+ ఫామ్ అయింది కదా. ఇలా మనకి నైట్రోజన్ మీద ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఆల్కహాల్స్తో రియాక్షన్ చేస్తున్నాం. అది ప్రైమరీ ఆల్కహాల్ అవ్వచ్చు, సెకండరీ ఆల్కహాల్ అవ్వచ్చు. మనం ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్స్ని తీసుకున్నాం. ఈ ప్రైమరీ ఆల్కహాల్స్ని తీసుకున్నప్పుడు మనకి మాలిక్యూల్ అనేది ఎలా ఉంటుంది, OH R గ్రూప్ ఇక్కడ అటాచ్ చేసి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేనికి ఇస్తుంది, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, మోస్ట్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ యాటమ్ ఏంటి ఇక్కడ మనకి ఈ రియాక్షన్లో, ఈ నైట్రోజన్. ఎందుకంటే రెండు N+ ప్రజెంట్ అయ్యి ఉంటాయి, ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్. సో ఈ లోన్ పేర్ అనేది నైట్రోజన్కి ఇస్తుంది. నైట్రోజన్కి ఇచ్చి మనకి ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక నైట్రోజన్కి ఇచ్చి ఆక్సిజన్ అనేది ఇలా బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఆక్సిజన్ ఇక్కడికి బాండ్ ఫామ్ చేసి ఇలా ఇక్కడ R అటాచ్ చేసి ఉంది. ఇక్కడ R అటాచ్ చేసి ఉంది.
ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ చేసి ఉంది. నేను మళ్ళీ వేస్తాను, 1 సెకండ్. ఓకే, ఇలా ఫామ్ అయింది మనకి మాలిక్యూల్. ఓకే, ఇలా ఫామ్ అయిన మాలిక్యూల్కి నెక్స్ట్ మనం ఆక్సిజన్ ఇలా ఉంది కదమ్మా మాలిక్యూల్, కార్బన్ HR. ఇక్కడ ఇది వచ్చేసరికి నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంది, OH. పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయింది ఆక్సిజన్ పైన. సో దీన్ని అగైన్ ఇలా న్యూట్రలైజ్ చేసామనుకోండి ఈ బాండ్ని. ఓకే, న్యూట్రలైజ్ చేస్తే మనకి ఇలా ఆక్సిజన్ అనేది ఇలా ఫామ్ అయింది. ఇది మనకి ఉన్న మాలిక్యూల్. నెక్స్ట్ దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ మీద ఇలా ఛార్జ్ ఇలా ప్రజెంట్ అయ్యింది కదా, ఈ బాండ్ పాలరైజ్ చేసామనుకోండి. దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ ఆన్ నైట్రోజన్. టు న్యూట్రలైజ్ దట్ పాజిటివ్ ఛార్జ్ ఈ ఆక్సిజన్ నైట్రోజన్ బాండ్ని మనం బ్రేక్ చేస్తాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆక్సిజన్ నైట్రోజన్ బాండ్ బ్రేక్ చేసాం. నెక్స్ట్ అలానే ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ కూడా బ్రేక్ చేసాం. సో ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ చేస్తున్నాం, అలానే ఆక్సిజన్ నైట్రోజన్ బాండ్ బ్రేక్ చేస్తున్నాం. ఈ రెండింటికి మనకి డబల్ బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఫైనల్గా డబల్ బాండ్ అనేది ఫామ్ అయ్యి C డబల్ బాండ్ O HR ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయ్యి మనకి నెక్స్ట్ బై ప్రోడక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది కదా, ఇది బై ప్రోడక్ట్గా వెళ్ళిపోతుంది. ఫైనల్లీ వీ రీజనరేట్ టెంపో. రీజనరేట్ అని ఎందుకు అంటున్నాం, OH కదమ్మా. సో ఈ OH అంటే ఈ బాండ్ పేరుని ఇలా బ్రేక్ చేస్తే కనుక, ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తే కనుక ఆక్సిజన్ రాడికల్, అగైన్ దిస్ ఇస్ కాల్డ్ టెంపో. సో టెంపో అనేది రియాక్షన్లో రీజనరేట్ అయ్యింది. నెక్స్ట్ మనం బేసిక్ మీడియం చూస్తే కనుక, బేసిక్ కండిషన్ చూస్తే కనుక, ఇక్కడ ఏం జరుగుతుంది, బేస్ అంటే మనం NaOH కానీ KOH కానీ అలా వాట్ ఎవర్ బేస్, మనం ఏ బేస్ అయినా యూస్ చేయొచ్చు. బేస్ యొక్క నేచర్ ఏంటి, H+ని అబ్స్ట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే OH- ఇవ్వడం కానీ. అదే ఎలక్ట్రాన్స్ పరంగా అయితే కనుక డొనేట్ ఎలక్ట్రాన్స్ బేస్ యొక్క రోల్ వచ్చేసరికి డొనేట్ ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్తాం. మనం ఈ కేసుకు వచ్చేసరికి డొనేట్ ఎలక్ట్రాన్ కండిషన్ తీసుకుంటే కనుక సేమ్ దీన్ని తీసుకుంటాం. దీన్ని తీసుకొని డొనేట్ ఎలక్ట్రాన్ మీన్స్ ఈ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, నైట్రోజన్ ఇలా ప్రజెంట్ అయి ఉంది కదమ్మా పాజిటివ్. సో ఈ బాండ్ పేరుని ఇలా రాసుకోవచ్చు కదా, దీన్ని ఆ బాండ్ని ఇలా రాసుకున్నాం. సో ఆల్రెడీ మనం బేస్ వేస్తున్నాం. బేస్ వేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఆ బేస్ అగైన్ గివ్స్ ఎలక్ట్రాన్ టు మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్. ఇక్కడ మనకి ఆక్సిజన్ నైట్రోజన్ రెండు ఉన్నాయి. రెండిట్లో మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్ ఏమని చెప్పచ్చు, ఇన్ పీరియడ్స్ మనకి ఫ్రంట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో నైట్రోజన్ తర్వాత మనకి ఆక్సిజన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది పీరియడ్స్లో. సో ఆక్సిజన్ ఈజ్ ఏ మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్ కంపేర్డ్ టు నైట్రోజన్. ఈ బేస్ ఇచ్చే ఎలక్ట్రాన్ ఏం తీసుకుంటుంది, ఇప్పుడు ఈ ఆక్సిజన్ తీసుకుంటుంది. బేస్ ఇచ్చే ఎలక్ట్రాన్ని ఈ ఆక్సిజన్ తీసుకొని O2 ఎలక్ట్రాన్స్, దాన్ని ఎలా రాయొచ్చు మనం, ఇంకా సింపుల్గా O మైనస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, O- అని ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్ మీద ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయింది కదా. ఆక్సిజన్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆల్రెడీ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా దాని దగ్గర, దాని నుంచి అగైన్ ఒక లోన్ పేర్ని ఇచ్చి నైట్రోజన్ ఆక్సిజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పైన చెప్పుకున్నట్టుగా ఈ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, లోన్ పేర్ ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఆక్సిజన్ పైన. సో ఈ ఛార్జ్ న్యూట్రలైజ్ చేయడం కోసం, ఆక్సిజన్ పైన ఉన్న ఛార్జ్ న్యూట్రలైజ్ చేయడం కోసం నెక్స్ట్ ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తాం. ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ ఛార్జ్ అనేది ఆక్సిజన్ మీద ఉన్న ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. ఛార్జ్ న్యూట్రలైజ్ అయ్యి మనకి ఫైనల్గా ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనం పైన చెప్పుకున్న ఎసిడిక్ కండిషన్లానే ఆక్సిజన్ నైట్రోజన్ బాండ్ బ్రేక్ చేస్తున్నాం, అలానే కార్బన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ చేస్తున్నాం. ఆల్డిహైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అగైన్ టెంపో అనేది రీజనరేట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మనం టెంపో అనేది రీజనరేట్ అవ్వడం కోసం ఏం యూస్ చేసాం, NaOCl.
NaOCl acts as a co-oxidant in tempo oxidation. ఇక్కడ మీకు ఎగ్జామ్కి వచ్చేసరికి డిఫరెంట్ సజనిక్ అప్లికేషన్స్ రాయొచ్చు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ని రాయాల్సిన నీడ్ లేదు. మీరు ఎటువంటి ఎగ్జాంపుల్స్ రాసినా కానీ అందులో ఆల్కహాల్స్ ప్రజెంట్ అయి ఉండి ఆ ఆల్కహాల్స్ అనేవి బై యూజింగ్ టెంపో ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అని మీరు ఇండికేట్ చేస్తే సరిపోతుంది. ఆక్సిడేషన్ జరుగుతుంది దానిలో. సపోజ్ ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే కనుక ప్రైమరీ ఆల్కహాల్స్ అండర్గో aldehydes by using tempo and secondary alcohols undergo ketones by using tempo. When a molecule having both aldehydes, both primary alcohols and secondary alcohols, then selectively secondary alcohols not affected, only selectively primary alcohols are undergo oxidation with tempo to form a aldehyde as a major product. Okay, this is about tempo oxidation. Thank you.